ఖమ్మం జిల్లా ముద్దిగొండ మండలం గోకినేపల్లిలో రైతు ఆందోళన చేపట్టాడు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేయడం లేదని ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 3 రోజులైనా రైతుల ధాన్యం కాటాలు వేయడం గుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రాలేదు ఇంతవరకు మ్యాచర్ చూడలేదు, కాటాలు నడవటం లేదు. రైతులంతా చాలా ఇబ్బంది పడతారు. మొత్తం ఎక్కడ తడిసి గాలికి వానకి ఇబ్బంది అవుతుంది. అలా అధికారులు ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ గోకనపల్లి గురించి ఎవరు ఏంది అసలు రైతులు ఎంత ఆగమవుతారో చూడండి ఒకసారి మీరు వచ్చి. అధికారులందరూ ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు ఒక సొల్యూషన్ చెప్పండి. దేనివల్ల ఏందని పచ్చొడ్లు అమ్ముకోవద్దు, బోనస్ పడుద్దు, అది ఇదని మీరు చెప్తే మేము ఆశపడి అందరం రైతులం రోడ్ల మీద పోసుకొని ఎదురు చూస్తున్నాం. మీకోసం ఇంతవరకు ఒక్కడన్నా పట్టించుకున్న వాళ్ళు లేరు. దీని గురించి కొంచెం చర్య తీసుకొని అధికారులు దీన్ని తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు ప్రారంభం చేశారు. ఇంతవరకు ఒక్క అధికారి వచ్చి మచ్చు చూడలేదు, ఇంతవరకు మ్యాచర్ చూడలేదు, ఏం చేయలేదు, ఇటు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పనికాలం అంతా వర్షాలు వస్తున్నాయి. ఆగం అడిగి ఎన్ని పట్టాలు కప్పినా ఇవన్నీ ఇదవుతున్నాయి. ముందు ఎంఆర్ఓ గారు చూసి స్పందించి దీన్ని అధికారులు తప్పనిసరిగా